హాయ్ క్రియేటర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా. ఈరోజు ఏంటి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్ అని మొదలుపెట్టేది హాయ్ క్రియేటర్స్ అని మొదలుపెట్టాను అనుకుంటున్నారా? చెప్తా ఒక లాంగ్ వీడియో చేయడానికి లెంత్ ఎంతవరకు అవసరం అనే డౌట్ చాలామందికి ఉంటుంది అన్నమాట. అంటే 5 మినిట్సా, 6 మినిట్సా, 7 మినిట్సా, ఇలా 10 మినిట్సా, ఎంత లెంత్ ఉండాలి అనే డౌట్ చాలామందికి ఉందన్నమాట. కాకపోతే లాంగ్ వీడియోస్కి ఎంత లెంత్ ఉండాలనే లిమిట్ అయితే ఇప్పుడు వరకు లేదండి. ఎంత లెంత్ వీడియో, ఎంత లాంగ్ వీడియో అన్నా పెట్టుకోవచ్చు, ఎంత లెంత్ ఉన్న వీడియో అన్నా పెట్టుకోవచ్చు. ఇంతే ఉండాలి, 5 మినిట్సే ఉండాలి, 10 మినిట్సే ఉండాలి అనేది అయితే లేదన్నమాట. ఇప్పుడు దాకా యూట్యూబ్లో అయితే రాలేదు. ఒక 10 సెకండ్స్ నుంచి, 10 సెకండ్స్లో మరీ ఏం చూపించలేమనుకోండి, 10 సెకండ్స్ నుంచి 1 అవర్ 2 అవర్స్ అలాగా ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎంతసేపు అయినా ఉండొచ్చు. అంత లిమిట్ దాటిపోయి అంత వీడియోలు అయితే మన దగ్గర అయితే ఉండవు కదండి. అంత వీడియో ఉండదు జనరల్గా, ఎంత లెంత్ అయినా ఉండొచ్చు. సో అయితే ఇక్కడ మనకి వ్యూస్ రావాలి అనే దాని గురించి చూసుకుంటే కనుక మీరు మనకు వ్యూస్ రావాలని చూసుకుంటే కనుక మీరు ఏ టాపిక్ గురించి అయితే వీడియో చేస్తున్నారో ఆ టాపిక్ రిలేటెడ్గా ఎంత చెప్పగలరు అంతే చెప్పగలరు, అంతే కదా. ఒక టాపిక్ని మనం ఎంచుకున్నాం, దాని గురించి ఏం చెప్పగలుగుతాం, ఎంతవరకు చెప్పగలుగుతాం అంతే చెప్పగలుగుతాం. అంతకంటే చేసేది కూడా ఏముండదు కదా. లిమిట్ దాటిపోయి చెప్పేది కూడా ఏముండదు కదండి వీడియోలోని. ఎంతవరకు లిమిట్ అంతే చెప్పగలుగుతాం. యావరేజ్ వీడియో డ్యూరేషన్ మంచిగా రావాలి అంటే ఒక 4 to 5 మినిట్స్, లేకపోతే 5 to 8 మినిట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. 5 మినిట్స్ దాటి ఉందనుకోండి, కొంచెం యావరేజ్ వీడియో డ్యూరేషన్ కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కనుక. యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ మంది చూస్తారన్నమాట. ఒక 5 మినిట్స్ అలాగుంటే. అలా అని చెప్పి మీరు తక్కువ టైంలో చేయవలసింది మీరు ఎక్కువ 5 మినిట్స్ వరకు చేయలేం. మీరు ఒక 1 మినిట్లో చెప్పేది 5 మినిట్స్ వరకు లాగి చెప్పారనుకోండి, అది కుదరదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న వీడియో ఏదో ఉంది, జస్ట్ 1 మినిట్లో చూపించేసి అది 5 మినిట్స్ పెట్టమన్నారు కదా అని దాన్ని లాగి పీకి సాగదీసి 5 మినిట్స్ పెట్టకూడదు. అది మళ్ళీ నెగిటివ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి, చాలా ఉంటాయి చెప్పడానికి, మాట్లాడటానికి కూడా చాలా ఉంటుంది అన్నమాట, చూపించడానికి కూడా చాలా ఉంటుంది. అప్పుడు లెంతీగా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అది మళ్ళీ హడావిడిగా చూపించకూడదు. ఒకవేళ అలా హడావిడిగా చూపించేసారనుకోండి లెంతీ వీడియోని, అది ఎవరికి అర్థం కాదన్నమాట. అందుకే ఎలా పెట్టుకునే వీడియోని అలా పెట్టుకోవాలి. సో మీరు ఏ టాపిక్ అయితే చెయ్యాలనుకుంటున్నారో, ఎంత చెయ్యాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో అంతవరకు చెప్పి వదిలేయటం అంతేగాని ఎంత లిమిట్ ఉండాలి, ఎంతే ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి, అంత ఎక్కువ ఉండాలి అని ఏమీ లేదు. ఏదైనా మీ కంటెంట్ని బట్టే మాట కరెక్ట్గా ఉండాలి వీడియో, అంతే. ఏదైనా సరే మన కంటెంట్ని బట్టే ఉంటుందండి. లాంగ్ వీడియో అనేది ఏదైనా మన కంటెంట్ మనం ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకే ఉంటుంది అన్నమాట. దాన్ని లాగి చేయకూడదు. మనం ఇప్పుడు 2 నిమిషాల వీడియో చేయగలమా, 2 నిమిషాలే చేసుకోవాలి. 3 నిమిషాలు చేయగలమా, 3 నిమిషాలే చేసుకోవాలి. అంతేగాని 1 మినిట్లో చూపించేదాన్ని 10 మినిట్స్ సాగదీసామంటే ఆ వీడియో చూసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది అన్నమాట. ఏంటిలో చెప్పిందే చెప్తున్నారు అన్నకాడ వస్తుంది. అందుకే వీడియోకి లెంత్ అనేది లేదు. మనం చెప్పే టాపిక్ని బట్టి, మనం ఎంచుకునే టాపిక్ని బట్టి మనం ఎంతవరకు చెప్పగలదామో అంతవరకు చెప్పేసి ఆ వీడియోని వదిలేయటమే, అంతే. అది చూసి నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. దాన్ని మనం ఏమి చేయలేమన్నమాట. ఓకేనా. వీడియోకి లెంత్ అయితే ఇంత ఉండాలనేది అయితే లేదండి. ఎంత లెంత్, ఎంత లాంగ్ వీడియో అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ దుర్గా లీలాధర్. బై.